ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోంది. ఏఐ మోడల్స్ రోజు రోజుకు పవర్ఫుల్ అవుతూనే ఉంటున్నాయి. మనుషులు గంటలు రోజుల పాటు చేసే పనులను ఏఐ ఇప్పుడు నిమిషాల్లో లేదా క్షణాల్లో చేసేస్తోంది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయా అన్న ప్రశ్న ఎప్పటికప్పుడు ఉత్పన్నమవుతూనే ఉంది. అయితే కృత్రిమ మేధ వైట్ కాలర్ ఉద్యోగాలకు తాత్కాలిక అంతరాయం కలిగించిన కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం రోజుకో విధంగా అభివృద్ధి చెందుతోంది. ఏఐ మోడల్స్ రోజు రోజుకు పవర్ఫుల్ అవుతూనే ఉంటున్నాయి. మనుషులు గంటలు రోజుల పాటు చేసే పనులను ఏఐ ఇప్పుడు నిమిషాల్లో లేదా క్షణాల్లో చేసేస్తుంది. యూట్యూబ్లో వీడియో క్రియేషన్ నుంచి కోడింగ్తో పాటు పెద్ద పెద్ద కంపెనీల సమస్యలను పరిష్కరించేంత వరకు ప్రతి చోట ఇప్పుడు ఏఐని వాడుతున్నారు. వీటన్నింటి మధ్య మనందరిలో ఒక ఆందోళన. అదేంటంటే ఏఐ వల్ల మన ఉద్యోగాలు పోతాయా అన్న ప్రశ్న ఎప్పటికప్పుడు ఉత్పన్నమవుతూనే ఉంటుంది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయా లేక కొత్త ఉద్యోగాలు వస్తాయా అన్న ప్రశ్నకు సరైన సమాధానం మాత్రం లభించడం లేదు. ప్రస్తుతం ప్రతి రంగంలో ఏఐ రాజ్యమేడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దాదాపు అన్ని రంగాల్లో ఏఐ వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఏఐతో పలు రంగాల్లో ఉద్యోగాలు పోతాయని కొందరంటుంటే అలాంటిదేమీ ఉండదని మరికొందరంటున్నారు. ఏఐతో ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కృత్రిమ మేధ వైట్ కాలర్ ఉద్యోగాలకు తాత్కాలికంగా అంతరాయం కలిగించినా కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సృజనాత్మకత, ఉన్నత స్థాయి మేధో సవాళ్లతో కూడిన ఉత్తేజకరమైన వాతావరణాన్ని అందిస్తుందని నాస్కామ్ పేర్కొంది. ఏఐ సాంకేతిక సమస్య కాదని, ఇదో నాయకత్వ అవకాశమని అభిప్రాయపడింది. సాంకేతికతను అందిపుచ్చుకోవడమే కాదు, దూరదృష్టితో ముందుకెళ్లాలని, ఏఐ ప్రయోజనాలను గుర్తించి ఎప్పటికప్పుడు నేర్చుకోవాలని నాస్కామ్ సూచించింది. ఏఐ ప్రభావం భవిష్యత్తు వార్బోర్డ్స్పై నాస్కామ్, ఈవై సంస్థలు అధ్యయన నివేదికను తాజాగా విడుదల చేశాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏఐ హవానే నడుస్తోంది. దీంతో కెరియర్ అభివృద్ధి నిర్వచనం మారిపోయింది. ఓవైపు హోదాలు మారుతున్నాయి, మరోవైపు నైపుణ్యాలు, ఆలోచనలు, వేగంతో కూడిన ఉత్పాదకత అందించే సామర్థ్యం కీలకంగా మారాయి. అతి తక్కువ సమయంలోనే నైపుణ్యాలు కలిగిన వారికి ఉన్నత స్థానాల్లో నాయకత్వ బాధ్యతలు లభిస్తున్నాయి. ఏఐలో 3 ఏళ్ల నైపుణ్యం కలిగిన నిపుణుడికి 20 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన వారిని పర్యవేక్షించే అవకాశాలు వస్తున్నాయి. అలాగే 8 నుంచి 10 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తులను ఇప్పుడిప్పుడే కెరియర్ ప్రారంభించిన క్లౌడ్ ఇంజనీర్ పర్యవేక్షిస్తున్నారు. నిరంతరం నైపుణ్యాభివృద్ధితో బృందాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీపీఓ రంగాల్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు మందగించాయి. అయితే ఇది తాత్కాలికమే. భవిష్యత్తులో ఏ ఆధారిత కొత్త ఉద్యోగాలు వస్తాయి. గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, జావా, ఏపీఐ, ఇతర అంశాలపై దృష్టి పెట్టేవారు. ఇప్పుడు జెన్ఏఐ కోడింగ్ సహాయకులు, క్లౌడ్ నేటివ్ ఆర్కిటెక్చర్, ఏపీఐ టూల్స్ వంటి వాటిపై పనిచేయగలిగిన విజ్ఞానం కలిగిన ఇంజనీర్లు కీలకంగా ఉన్నారు. వారి ఉద్యోగాలు కొత్త కాకున్నా ఆ పోస్టులో నైపుణ్యాలు కీలకంగా మారాయి. ఏఐ ప్రాథమిక పనులు చేస్తున్నందున కొత్తగా చేరేవారికి సంప్రదాయ అభ్యసన సామర్థ్యాల అవసరం లేకుండా పోయింది. ప్రాథమిక టాస్కులు పూర్తి చేసే విజ్ఞానం దూరమవుతోంది. ఏఐ కారణంగా అనుభవజ్ఞులైన మధ్యస్థాయి మేనేజర్లు నిరుద్యోగులుగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఐటీ, బీపీఓ రంగాల్లో భవిష్యత్తు అంతా మనుషులు, ఏఐదే. ఏ అవసరమైన సూచనలు, కార్యాచరణ సూచిస్తుంది. అంతేకాదు, స్వయం ప్రతిపత్తి కలిగిన నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో మనుషులు ఏఐని మరింత సమర్థంగా నిర్వహించే కొత్త నాయకత్వం అవసరం. ఏఐ సాంకేతిక మార్పు కాదు, చేయాల్సిన పని ఎలా నిర్వహించాలో సూచిస్తుంది. ఏ రాకతో ఇప్పటికే ఫ్రెషర్ల నియామకాలు మందగించాయి. అంటే పని లేకపోవడం కాదు, ఏ మార్పులతో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు తగ్గుతున్నాయి. ఇది దీర్ఘకాలం ఉండదు. నైపుణ్యాలు పెంపొందించుకుంటే ఏఐలోనూ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు పలువురు నిపుణులు. ప్రస్తుతం అన్ని రంగాల్లో ఏఐ వినియోగం పెరగడంతో క్రమంగా కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏఐ సృజనాత్మకత, ఉన్నత స్థాయి మేధో సవాళ్లతో కూడిన ఉత్తేజకరమైన వాతావరణాన్ని అందిస్తుందని, ఏఐ సాంకేతిక సమస్య కాదని, ఇదొక నాయకత్వ అవకాశమని నాస్కామ్, ఈవై సంస్థలు అధ్యయన నివేదిక వెల్లడించింది.